మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో మా వాళ్ళే ఇంటి మీద పోయి దాడి చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మేము ముందు చెప్తున్నటువంటి మాట వాస్తవమే నిజమని నిరూపితమైంది. నిన్న చాలా క్లారిటీగా ఇది మొదటి ఉదాంతం కాదు రేవంత్ రెడ్డి గారిది. నేను ఆదుడే లేడు, జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు అని ప్రజలు బాధపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో మా ఎమ్మెల్యే బృందం అంతా కూడా వెళితే ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి వారి బాధలు మేము దగ్గర నుండి చూస్తా ఉంటే వారికి మేము ధైర్యం చెప్పే ప్రయత్నం చేసి ముందుకు వెళ్తా ఉంటే దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గూండాలను పంపించి ఆ రోజు మా కార్ల పైన దాడి చేయడం సంగతి మనం చూసినాం కల్లారా. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కూడా ప్రత్యక్షం కారణం రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తాం. రోజు నిన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలని మేము తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం. మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో మా వాళ్ళే ఇంటి మీద పోయి దాడి చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మేము ముందు చెప్తున్నటువంటి మాట వాస్తవమే నిజమని నిరూపితమైంది. నిన్న చాలా క్లారిటీగా ఇది మొదటి ఉదాంతం కాదు రేవంత్ రెడ్డి గారిది. నేను ఆదుడే లేడు, జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు అని ప్రజలు బాధపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో మా ఎమ్మెల్యే బృందం అంతా కూడా వెళితే ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి వారి బాధలు మేము దగ్గర నుండి చూస్తా ఉంటే వారికి మేము ధైర్యం చెప్పే ప్రయత్నం చేసి ముందుకు వెళ్తా ఉంటే దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గూండాలను పంపించి ఆ రోజు మా కార్ల పైన దాడి చేయడం సంగతి మనం చూసినాం కల్లారా. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కూడా ప్రత్యక్షం కారణం రేవంత్ రెడ్డి గారు అవుతుందని చెప్పి స్పష్టంగా మనం చేస్తాం. రోజు నిన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలని మేము తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం.